ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్ట్రిక్ట్లో లేపాక్షి వీరభద్ర టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక పిల్లర్ గాల్లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఫ్లోర్ కి టచ్ అవుతుంది. 10 టన్నులు వెయిట్ ఉన్న సింగిల్ గ్రానైట్ పిల్లర్ గాల్లో ఎలా వేలాడుతుంది? దీని వెనకతలు ఉన్న హిస్టరీ ఏంటి? దీన్ని ఎవరు కట్టించారు? దీంట్లో వాడిన ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఈ టెంపుల్ 1530 to 1540 CE టైంలో కట్టించారు. అంటే ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ దీన్ని కట్టించారు. విజయనగర గవర్నర్స్ అయిన విరూపన్న అండ్ వీరన్న అనే బ్రదర్స్ దీన్ని నిర్మించారు. లేపాక్షి అనే పేరు రామాయణం నుండి వచ్చింది. జటాయుబాడు ఇక్కడే పడిపోతే శ్రీరామ లేపాక్షి అన్నారని ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇక్కడ ఒక ట్రాజిక్ స్టోరీ కూడా జరిగింది. విరూపన్న టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం రాయల్ ట్రెజరీ ఫండ్స్ ని యూజ్ చేశాడని కింగ్ అచ్యుత దేవరాయ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని పనిష్మెంట్ ఇస్తారు. విరూపన్న తన కళ్ళు పీకేసి టెంపుల్ గోడకు కొడతారు. అందుకే ఇప్పటికీ గోడ మీద 2 రెడ్ స్పాట్స్ కనిపిస్తాయని చెప్తా ఉంటారు. మోడర్న్ స్టడీస్లో 2015 to 2020 ఇన్ బిట్వీన్లో కొన్ని సైంటిఫిక్ వెరిఫికేషన్స్ అయ్యాయి. ASA ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ IIT మెడ్రాస్ 3D లేజర్ స్కానింగ్ ద్వారా 69 పిల్లర్స్ వెయిట్ బేరింగ్ చేస్తున్నాయని క్లియర్గా కన్ఫర్మ్ చేసింది. టెంపుల్లో ఉన్న 70 పిల్లర్స్లో 69 పిల్లర్స్ 95% కన్నా ఎక్కువ వెయిట్ మోసేలా డిజైన్ చేశారు. హ్యాంగింగ్ పిల్లర్ మీద మినిమల్ లోడ్ పడేలా డిజైన్ చేశారు. సీలింగ్ ఫ్లాట్గా కాకుండా స్లైట్ కర్వేచర్తో ఉండేలా డిజైన్, ఎందుకంటే దానివల్ల వెయిట్ అంతా సైడ్ వేవ్స్లో డైవర్ట్ అయ్యి పక్కన ఉన్న పిల్లర్స్ మీద లోడ్ పడుతుంది అని. సిమెంట్ లేని టైం కాబట్టి పిల్లర్స్ని డౌటెల్ జాయింట్స్తో ఫజిల్ పీసెస్ లాగా ఒక స్టోన్ నుంచి ఇంకో స్టోన్కి ఎంటర్లాక్తో లాక్ చేశారు. సో స్టోన్స్ మ్యూచువల్గా సపోర్ట్ ఇస్తాయి. అందుకే హ్యాంగింగ్ పిల్లర్ రిమూవ్ చేస్తే మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సీలింగ్ వెయిట్ ఎగ్జాక్ట్గా 69 పిల్లర్స్ మీద పడేలా క్యాల్కులేట్ చేశారు. హ్యాంగింగ్ పిల్లర్ సెంటర్ ఆఫ్ ద గ్రావిటీగా ఉండిపోయింది. సౌత్ ఇండియా ఎర్త్క్వేక్ జోన్ కాబట్టి ఈ పిల్లర్ ఒక పెండ్యులం లాగా షాక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేస్తుందని దీన్ని ఇలా డిజైన్ చేశారు. సమ్మర్ అండ్ వింటర్ టైంలోని స్టోన్స్ ఎక్స్పెండ్ అయినప్పుడు స్ట్రెస్ బిల్డప్ అవ్వకుండా ఎక్స్పెన్షన్ జాయింట్స్ లాగా హెల్ప్ అవుతుందని దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఈ హెయిర్ గ్యాప్ వల్ల ఎక్కువ రెడ్యూస్ అయ్యి టెంపుల్లో సౌండ్ క్లారిటీ పెరుగుతుంది. నేలల్లో సాయిల్ సెటిల్ అయ్యి ఫౌండేషన్ కొంచెం షిఫ్ట్ అయినా సరే ఈ గ్యాప్ వల్ల స్ట్రెచర్ మొత్తం ఫ్లెక్సిబుల్ గా ఎగ్జిస్ట్ అవుతుందని అంటారు. మన ఎర్లీ జనరేషన్స్ కి మెటీరియల్ గురించి చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది. లేపాక్షి టెంపుల్లో గ్రానైట్ స్టోన్ ని ఓన్లీ కంప్రెషన్ లో వర్క్ అయ్యేలా డిజైన్ చేశారు. టెన్షన్ లోడ్ లేకుండా పిల్లర్ స్ట్రక్చర్ ని ప్లాన్ చేశారు. ఈ టెంపుల్ ఇంజనీరింగ్ వరల్డ్ వండర్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇటలీలో ఉంటుంది. దానికన్నా ఈ టెంపుల్ చాలా స్పెషల్, ఎందుకంటే అడ్వాన్స్డ్ మెషిన్స్, కంప్యూటర్స్, మోడర్న్ టెక్నాలజీస్ లేని టైంలో మన టెంపుల్ డిజైన్ చేశారు.